నమస్తే వీధుని స్వాగతం ఎలక్షన్ సమాజయుతం కాంగ్రెస్ పార్టీ 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో విలీనం కావడం చేత మరి సిఎల్పి నేత బట్టి విక్రమార్క గారు 36 గంటలు నిరాహార దీక్ష చేస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష ఇందిరా పార్కులో మరి ఈరోజు నిర్వహించారు. మరి ఈ నిర్వహించిన దానికి కార్యక్రమాలు కుంతియా గారు ముఖ్య అధ్యక్షులుగా, జానారెడ్డి, మరి జీవన్ రెడ్డి అందరూ కూడా పాల్గొన్నారు. వి హనుమంత గారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ఎవరైతే సూట్ కేసు ఇచ్చిన వాళ్ళకే టికెట్లు ఇవ్వడం వల్ల మరియు పారాచూట్లో వచ్చిన వాళ్ళకే టికెట్ ఇవ్వడం వల్ల వాళ్ళు ఇలా పార్టీ మారారు అని మాట్లాడడంతో పక్కన ఉన్న కుంతియా గారు కంగుదిన్నారు. మరి వారించగా కుంతియా వారి మీద వి హనుమంత్ గారు సీరియస్ అయ్యేటటువంటి వీడియోలు మనం ఇప్పుడు V3లో చూడొచ్చు. ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి రామచంద్ర కుంటియా గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జానారెడ్డి గారు, షబ్బీర్ అలీ గారు, అదేవిధంగా బోసురాజు గారు, మరి ఇతర పార్టీకుల రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, కోదండరామ్ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, నా ముందు కూర్చున్నటువంటి కాంగ్రెస్ అభిమానులారా, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, సోదరులారా, సోదరిమణులారా, 36 గంటలు ఇవాళ అపోజిషన్ లీడర్ అయినటువంటి మా సోదరుడు మల్లు భట్టి గారు 36 గంటలు ఎందుకు కూర్చోవలసి వచ్చిందనేది జనానికి తెలియాలి. ఇవాళ ధర్నా చౌక్ కూడా ఎత్తేయాలని ఆలోచన చేశాడు. కేసీఆర్ ప్రభుత్వంలో రావడంతో ధర్నా చౌక్ ఎత్తేసి రాచకుంట అడవులలో మీటింగ్ పెట్టుకోమని చెప్పాడు. కేసీఆర్ ఆలోచన ఎక్కడ కూడా అపోజిషన్ ఉండొద్దు అనే ఉద్దేశం ఉన్నా ఇవాళ కోర్టు తీర్పు తర్వాత వాళ్ళ జ్యుడిషియరీ నాయకత్వం వారు సరి అయిన నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి నా మిత్రుడు సోదరుడు 36 గంటలు ఈనాడు జరిగిన ఆయనకు అన్యాయం కాదండి, ఇది ప్రజాస్వామ్యానికే వెన్నుపోటు. అసలు ఈ దేశంలో నేను గత 45 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఈ విధంగా జరగలే. ఇప్పుడే మా మిత్రుడు చెప్పాడు, రామచంద్ర గుండెవాడు 1-2 తక్కువంటే ప్రభుత్వాల గురించి ఆలోచన చేస్తారు, కానీ నీకు అబ్సల్యూట్ మెజార్టీ 85 పైన సీట్లు వస్తే మళ్ళా మేము గెలిచినటువంటి 19 మందిలోకి వెళ్ళి 12 మందిని తీసుకోవడం నీ ఉద్దేశం ఏమిట్రా బాబు? అపోజిషన్ చూసి భయపడుతున్నావా? ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసిండు, అధికారంలో ఉన్నవాడు అధికారంలో లేనటువంటి వాడు అపోజిషన్ లో వాని మాట నడవాలి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మాట్లాడాలి, అప్పుడే ప్రజాస్వామ్యం ఉంటుందని ప్రభుత్వంలో ఉన్నవాడు అపోజిషన్ ఉన్న వారికి ఈక్వల్ రైట్ ఇచ్చాడు. ఇవాళ కేసీఆర్ వచ్చిన తర్వాత అపోజిషన్ లేకుండా చేయాలని ఆలోచన చేస్తున్నాడు. అయినా మా కాంగ్రెస్ లో గెలిచి రాహుల్ గాంధీ బొమ్మతో, సోనియా గాంధీ బొమ్మతో మీరు గెలిచి ఇతర పార్టీలో పోతున్నారంటే కేవలం మా కాంగ్రెస్ కార్యకర్తలకి అవమానం కాదుగా బాబు, ఓటర్లను కూడా మీరు అవమానం చేస్తున్నారు, వేసిన ఓటర్లను కూడా. ఇక ఫ్యూచర్ లో ప్రజలు హిందువులకు ఓటు వేయాలి ఎందుకు, వీళ్ళు పార్టీ మారాలి ఎందుకని ఆలోచన కలుగుతున్నది. ప్రజలు ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ముఖేష్ అంబానీకి ఒకే ఓటు, రిక్షా దొక్కేవాడికి ఒకే ఓటా? ఇవాళ ఉన్నాడు శ్రీధర్ బాబు ఎందుకోలే, ఆయనకు కూడా ఛాన్స్ వచ్చింది ఎందుకోలే? వాళ్ళ ఫాదర్ స్పీకర్ గా పనిచేసిండు, కాంగ్రెస్ జెండా మోసిండు, కనుక ఆ బ్లడ్ లో కాంగ్రెస్ గుణం ఉన్నది. మీరు బ్లడ్ చూడరు, అవి ఏనా మీరు చూడరు, ఎవరికి పడతా టికెట్ ఇస్తే వెళ్ళిపోడు అరవదు. ఇప్పుడు వాళ్ళని తన్నే కోరి ఇప్పటికన్నా हमारे रामचंद्र कुंडिया से मेरी गुजारिश है, जो कांग्रेस से भाग गया फिर उसको जिंदगी भर कांग्रेस में नहीं लेना भैया. ये काम करो, जब तक एक सबक मिलना चाहिए. एक दिन सस्पेंड करते, दूसरे दिन उसको रिवोक करते, ये ड्रामा कब तक चलेगा भैया? अपने गलतियों को भी संभालो और केसीआर के पास लड़ना है, बराबर लड़ेंगे. कार्यकर्ता ग्राउंड में है, आज हर कांग्रेस का कार्यकर्ता फील हो रहा, अरे ये क्या भाई 12 लोग चले गए,
क्या हमने कांग्रेस बोल के कांग्रेस का वर्कर अपनी मां मर गए सर का, अपना भाई मर गए सर का फील हो रहे। तो इस वजह से केसीआर को सबक सिखाना है, यूनाइटेड रहना चाहिए, सब मिलकर लड़ना चाहिए। जो कांग्रेस के साथ जीते वो सभी लोग यहाँ पर रहना चाहिए। आज 2 MP क्यों नहीं आए भाई, मैं पूछ रहा हूँ। अभी लोग बोल रहे नको बोल रहे का परसों नहीं जीते, क्यों नहीं आते ना? ये गलत है, बराबर उनका भी आना चाहिए। पब्लिक आपको जिताई, राहुल गांधी का वोटों से अपना सोनिया गांधी के वोटों से जीता है। एक आदमी एक हरिजन बैठा था यहाँ, हाँ, वो अंदर से करे तो नहीं आते। आप लोग क्यों नहीं आते, ये पूछना चाहिए आप। जब तक आप नहीं पूछेंगे वो वैसी मनमानी करते रहेंगे। कोई कार्यकर्ता को कहीं भी वो बराबर वहां जाना, उसको हिम्मत दिलाना, हम तेरे साथ है, गलना नहीं बोलना। ये भी तो कांग्रेस मजबूत होता। इस लड़ाई पार्लियामेंट में लड़ेंगे, जुडिशरी में लड़ेंगे, हर जगह लड़ेंगे, रोड पे भी लड़ेंगे। हर इश्यू को बाबा साहब अम्बेडकर टुकड़ा तोड़ दिए, उसको भी लड़ना चाहिए। इंटरमीडिएट का लड़ना चाहिए, लड़िए हम उसके साथ। हाजीपुर में 30 अरब बच्चों के साथ रेप करके मर्डर करे, ऐसे इश्यू सबने बहुत मिलते। केसीआर का बाजा बजाएंगे। आने वाले 2024 में फिर कांग्रेस का झंडा जब तक कार्यकर्ता रहेगा, जब तक अब कांग्रेस को साथ कोई नहीं छोड़ेगा, आगे जाएंगे। आने वाले दिनों में केसीआर को सबक सिखाएंगे। और पहली मरता तू बोला कि हरिजन को चीफ मिनिस्टर हम न लाए, अपोजिशन में है तो वो भी तू बस में हो रहा। अपोजिशन लीडर नहीं दे सकता क्या? पढ़ा लिखा आदमी है, असेंबली में बात कर सकता, क्यों तू उसको हटाने का काम कर रहे? कांग्रेस अपोजिशन में नहीं रहना चाहिए। ये SC BC का इंसल्ट है। SC BC यूनाइटेड होना चाहिए, बल्कि अपर क्लास वाले भी, जब तक अपर क्लास वाले भी BC SC को एनकरेज करेंगे। डॉक्टर चन्ना रेड्डी था, वो रेड्डी आई तो भी BC SC को एनकरेज करा। ऐसा अपर क्लास में भी एक सोच आना चाहिए। आज ये लड़ाई 36 की लड़ाई नहीं है, ये बराबर लड़ते रहेंगे, हम आपके साथ रहेंगे। इसी शब्दों के साथ जय हिंद, जय भारत।